అమావాస్యల తరఫున ఆర్యవైశ్య సంఘం తరఫున చేస్తున్న కార్యక్రమాలు చాలా బాగుంటాయి. అన్ని దైవ కార్యక్రమాలు చేస్తున్నాము. ఒకప్పుడు అమావాస్యలు అంటే ముఖ్యంగా ఒక మాట చెప్తారు, ఆర్యవైశ్యులు ఆర్థికంగా బాగుంటారు. ఎందుకంటే మనం అందరం వ్యాపారం చేసుకుంటున్నాం కాబట్టి ముఖ్యంగా అందరం ఆర్థికంగా బాగుంటాము. కానీ సామాజికంగా కొద్దిగా బలహీనం, అది అందరికీ తెలుసు. అందుకని పూర్వం మన పెద్దలు ఈ అమావాస్య అనేది ఒకటి పెట్టుకొని అమ్మవారి దగ్గర మన సమస్యలు అందరం కలిసి మాట్లాడుకుంటూ చేసుకొని ఒకరికొకరు సహాయపడుతూ ఒకరికొకరు ఇబ్బంది పెట్టుకోకుండా చూసుకుంటూ ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో ఒకప్పుడు ఈ అమావాస్యలను స్థాపించినారు. అలాగే చేస్తూ వచ్చారు. ఇప్పుడు కూడా నేను మీకు చేస్తున్న విన్నపం ఏమైందంటే ఈ అమావాస్యలను ఒక మన సమస్యలు మన వాళ్ళకి ఎవరికైనా సమస్యలు వస్తే చెప్పుకునే వేదికగా కూడా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే సమస్యలు అనేది ఆర్థిక సమస్యలు అనేది కాదు, కొన్ని సమస్యలు వస్తుంటాయి. ఏదైనా కానీ అందరం కూర్చొని మాట్లాడుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలు బాగా చేస్తున్నాము. కానీ నా విన్నపం ఏమంటే మన అమావాస్యల తరఫున ఆరోగ్య సంఘం తరఫున పేద పిల్లలకి ఎవరికైనా చదువు అంటే బాగా విద్యలో రాణించి బాగా మంచి ప్రతిభ ఉన్నటువంటి పేద పిల్లలకి ఎవరికైనా ఆర్యవైశ్య పిల్లలకు చదువు చెప్పించేదానికి ఏదైనా ప్రయత్నం చేయండి. అలాగే ఎవరైనా ఆర్యవైశ్య సోదరుడు ఎవరైనా ఆర్థికంగా దిగిపోతే వాళ్ళకి ఎంతో కొంత అండదండతోటి ఎంతో కొంత సాయం చేద్దాం. చేసి వాళ్ళను మళ్ళీ ఆర్థికంగా నిలబెట్టేందుకు మనం ప్రయత్నం చేద్దాం. ఎవరైనా వైద్యపరంగా ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి ఇతోధికంగా ఎంతో కొంత సాయం చేద్దాం. ఇలాంటి మంచి కార్యక్రమాలు కూడా చేస్తే బాగుంటుంది. నేను ఒక 30 ఏళ్ళ కింద వేణుగోపాల్ అయ్య గారికి ఒక మాట చెప్పాను, స్వామి వైద్య సంబంధంగా మనం ఏదైనా చేస్తే బాగుంటుందని చెప్పాము. దాన్ని ఆయన దృష్టి పెట్టుకొని వాళ్ళ తోటల సహకారంతో ఈరోజు వాళ్ళ తోటలో మంచిగా స్థాపించి కంటి వైద్యశాల స్థాపించి కొన్ని వేల మంది పేదలకు వాళ్ళు ఉచితంగా వైద్య చూపు తెప్పిస్తున్నారు. ఎంతో మంచి గర్వకారణమైనటువంటి విషయం అది. అలాగే మనము ఏంటంటే ఆర్యవైశ్యులుగా ఉన్నందుకు ఆర్థికంగా మనకు అంతో ఎంతో ఉన్నందుకు మన తోటి సోదర వైశ్యులకు కూడా మనం ఏదైనా సహాయం చేస్తే బాగుంటుందని నాకు విన్నపం. దయచేసి అర్థం చేసుకుంటారని నేను మీకు విన్నవిస్తున్నాను. నూతన కార్యవర్గానికి మరొకసారి శుభాభినందనలు తెలియజేస్తున్నాను.